హాయ్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు ద ఒరిజినల్ టాక్ షో. మీతో కొంచెం కొత్తగా. ఈరోజు మనతో ఉన్న గెస్టులు మిస్ నెల్లూరు 2025 విన్నర్స్. హాయ్, హాయ్. ఎలా ఉన్నారు? బాగా బిజీగా హడావిడి తిరిగేస్తున్నారు. సూపర్. ఓకే, ఫస్ట్ మీ ఇంట్రడక్షన్. హాయ్ అండి, నేను నవీన. ప్రెసెంట్ ఎంఏ ఫ్యాషన్ డిజైన్ చేస్తున్నాను చెన్నైలో. ఇంకా యాక్టింగ్ ఇంట్రెస్ట్, సో కొంచెం ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. హాయ్, ఐఎమ్ జాస్మిన్. ఓకే. సో నీట్కి ప్రిపేర్ అవుతున్నాను ప్రెసెంట్. హాయ్, ఐఎమ్ శ్వేత. ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ ఫస్ట్. కొంచెం పెద్దగా మాట్లాడండి. అమ్మా చెప్పలేదా? కొంచెం. ఓకే, మీరు ముగ్గురికి ఒకే క్వశ్చన్ సిమిలర్ ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మీకు అసలు ఇట్లా నెల్లూరు 2025 ఇట్లా మిస్ నెల్లూరు మీకు ఎలా తెలిసింది? సోషల్ మీడియా. సోషల్ మీడియా. ఓకే, మీకు అసలు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ఉంది? నాకైతే ఇంత ఏజ్ ఉన్నప్పటి నుంచి ఓకే. అంటే మోడలింగ్ అని కాదు, బికాస్ ఆఫ్ యాక్టింగ్ త్రూ, అంటే యాక్టింగ్ వెళ్ళాలంటే మోడలింగ్ చేయమని చెప్పారు అనమాట. చాలా మంది సెషన్స్ ఇచ్చారు. సో ఆ ఇంట్రెస్ట్ తో మన నెల్లూరులోనే ఎందుకు చేయకూడదు, అసలు మనం స్టార్టింగ్ మన నెల్లూరులోనే స్టార్ట్ చేయొచ్చు, ఓకే. మన కెరియర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనే ఒపీనియన్ తో నేనైతే స్టార్ట్ చేశాను. అలా తెలుసు మాకు. మీరు? నేను సేమ్ సోషల్ మీడియాలోనే తెలుసు, కాకపోతే ఈ నీట్ ఒక 1 year టైం గ్యాప్లో కొత్తగా ఏమన్నా చేద్దాం సంథింగ్ అని చెప్పి ట్రై చేశాను. సేమ్ నేను కూడా సోషల్ మీడియాలోనే చూసాను. ఓకే, మీకు అసలు ప్యాషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 10th నుంచి. 10th నుంచి ఉంది మీకు. 10th స్టార్ట్. ఏదైనా ప్లాట్ఫామ్ దొరికితే పార్టిసిపేట్ చేయాలి మీరు ఇంట్రెస్ట్ తో ఉన్నారు. ఓకే. 10th లో పబ్లిక్ ఎగ్జామ్స్, దానివల్ల అంత ఫోకస్ చేయలేదు. ఈ మధ్య ఇంటర్ స్టార్టింగ్ నుంచి ఇంకా ఎక్కువ ఫ్యాషన్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే, మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది అసలు? మా నెల్లూరు అండి. మా మమ్మీ ప్రిన్సిపల్. ఓకే. సో 10th క్లాస్ దాకా నేను మా స్కూల్లోనే చదివాను. తర్వాత నారాయణ అండ్ బెంగళూరులో జైన్ యూనివర్సిటీలో చదివాను. ఓకే. అక్కడ 3rd యూనివర్సిటీ ర్యాంకర్ వచ్చింది. సూపర్. సో అలాగే ఈ 3rd మిస్ నెల్లూరు కూడా వచ్చేసింది. నెల్లూరు బాగా కలిసి వచ్చింది. ఓకే. సో మాది కూడా మొత్తం నెల్లూరు కాన్ఫరెన్స్ స్కూలింగ్ అంతా. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? నెల్లూరు. మొత్తం నెల్లూరు. కొంచెం మాట్లాడండి మరి అసలు. నెల్లూరు రత్నం కాలేజ్? నెల్లూరు విశ్వసాయి. ఓకే. నేను నెల్లూరు పిఎన్ఎం, నెల్లూరు రావుస్ కాలేజ్. ఓకే. మీకు ఈ మోడలింగ్ లో ఇన్స్పిరేషన్ లాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఎవరైనా ఇన్స్పిరేషన్ గా ఉన్నారో తీసుకున్నాను. నాకైతే హర్నా సాంగ్ తెలిసిన బట్ దానికి ముందే ప్రియాంక చోప్రా గారు, బికాస్ షీఈస్ వెరీ బోల్డ్. అలాంటి లైక్ వరల్డ్ సెలబ్రిటీ కాకుండా ఇంట్లో అంటే మా అమ్మ. సూపర్. మా మమ్మీని చూసి పెరిగాను. సో షీ ఈస్ కంప్లీట్ ఇన్స్పిరేషన్. సో ఈ ప్లాట్ఫామ్ అనేది లైక్ ఫ్యాషన్ అయినా కానీ మోడలింగ్ అంతా కూడా కొత్త, నాకు అంత ఐడియా కూడా లేదు. సో ఇన్స్పిరేషన్ మొత్తం అంటే మా మమ్మీ అంతే. ఇంకా ముందర తెలిసిన వాళ్ళు అంతా కాదు, మొత్తం అయితే ఇంకా మా మమ్మీ అంతే. నా ఇన్స్పిరేషన్ అంటే ఐశ్వర్య రాయ్. నాకు అంత ఐడియా లేదు మోడలింగ్, ఫ్యాషన్ డిజైన్ దాని గురించి. ఏదో అలా లైక్ ఇంకా కొంచెం తెలుసుకుంటాను. మీ ముగ్గురికి ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ ఇట్లాంటి ఈవెంట్స్ మోడలింగ్ పార్టిసిపేట్ చేయడం? ఫస్ట్. ఓకే, మీరు ఫస్ట్ టైం ఇప్పుడు క్యాట్ వర్క్ చేశారు కదా అంతమంది ఆడియన్స్ ముందర, సో మీ ఫీలింగ్ అసలు ఎలా ఉంది? నేను మోడలింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను బెంగళూరులో. ఓకే. ఫ్యాషన్ ట్రైనింగ్ అండ్ విత్ యాక్టింగ్. సో అక్కడ నేను క్లాసెస్ ఎగ్గొట్టాను ఫ్యాషన్ కి మాత్రం, యాక్టింగ్ కి మాత్రమే వెళ్ళేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చి మా జాస్మిన్ మ్యామ్ ఉన్నారు, ప్రతిదీ విత్ లవ్ విత్ ఇంట్రెస్ట్ అంటారు చూడండి, అంత బ్యూటిఫుల్ గా నడిపించారు. మేము వాక్ చేసిన ప్రతిసారి బికాస్ ఆఫ్ హర్. ఆవిడని అంటే ప్రతి ఇలా ట్రెడిషనల్ గా వాక్ చేయాలి, ఇంట్రోవర్షన్ గా వాక్ చేయాలి అంటే మా చేతులు లిటరలీ ఆడిపించారు. సో షీ ఈస్ వన్ రీజన్. సేమ్ ఆన్సర్ తీసేద్దాం. లేదు, అందరికీ నేనే జాస్మిన్. ఓకే. మీ నేనే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు క్యాట్ వర్క్ చేశారు ఫస్ట్ టైం అంటున్నాను, ఆడియన్స్ ఆల్మోస్ట్ ఒక 1000 దాకా క్రౌడ్ ఉంది. అంతమంది క్రౌడ్ ముందు ఇప్పుడు ట్రైనింగ్ అంటే మీ 20 members ఉంటారు కదా. సో ఫస్ట్ టైం కాబట్టి చాలా భయంగానే ఉండింది. బట్ మాకు వచ్చిన జడ్జెస్ కానీ అక్కడ మాకు ఉన్న ఆర్గనైజర్స్ కానీ ప్రశాంతి గారు, వాళ్ళు ఎలా అంటే ఒక ఫ్యామిలీ టైప్ అది మాకు. లైక్
అంటే మేము స్టేజ్ ఎక్కగానే మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి ఉన్నట్టు అనిపించారు కానీ ఏదో మమ్మల్ని భయపెట్టడానికి ఉన్నట్టయితే అనిపించలేదు వాళ్ళు. బికాజ్ అక్కడ మీరు చూసిన జడ్జెస్ కానీ కృష్ణ గారు రెడ్డి గారు కానీ వాళ్ళంతా ఈ అమ్మాయి బాగా చేస్తే లైక్ చూద్దామని వచ్చిన వాళ్ళే కానీ ఈ అమ్మాయి పడిపోతే చూద్దామని లేకపోతే అంటే ఆ ఇంటెన్షన్స్ ఎవరికి లేవు. దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దట్ ప్లాట్ఫామ్ మాకు ఇచ్చినందుకు. సో ఆ భయం అయితే నాకైతే లేకుండే. ఫస్ట్ అంటే ఎంట్రన్స్ స్టేజ్ అప్పుడు భయం వేసింది తప్ప వన్స్ మేము అందరినీ చూసిన తర్వాత ఆ భయం అయితే మాకు లేకుండే. బికాస్ వాళ్ళు ఇచ్చిన ధైర్యం మాకు. సో మా ఫస్ట్ టైం ఆడిషన్స్ లో లిటరలీ ఆడిషన్స్ అయితే మొత్తం బ్లాంక్ అయిపోయింది. చాలా మంది జడ్జెస్ ఉన్నారు, చాలా మంది పేరెంట్స్ ఎలా చూస్తారు, ఎలా వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకుంటారు, ఏమన్నా కామెంట్స్ చేస్తారు, ఇన్సెక్యూరిటీస్ అన్నిటిని పక్కన పెట్టేసి అంత మంది ముందు ఒక వాక్ లైక్ మొత్తం బ్లాంక్ అన్నమాట. సో అక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ వరకు నెక్స్ట్ సెకండ్ ప్లేస్ కి వచ్చేంత చేసిందంతా అయితే ఫస్ట్ మా మదర్ మోటివేషన్, చాలా మోటివేషన్. దాని తర్వాత సునీల్ సార్ మాత్రం చాలా, ఆయన మాత్రం నవ్వండి, బాగా నడవండి, మీరు చేయండి, మీకోసం ఇదంతా, మీ 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 ఫ్యూచర్ కోసం ఆయన ఇచ్చిన మోటివేషన్. సునీల్ రెడ్డి గారి నేమ్ వచ్చింది కాబట్టి అసలు సునీల్ రెడ్డి గారు అందరూ చెప్పింది ఏంటంటే నా దేశం మావాడు హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి చాలా కష్టపడి ఆ ఫంక్షన్ లో కూడా అన్ని ఈవెంట్ కోసం మంచి ఎఫర్ట్స్ పెట్టారు. అసలు మీతో అతను ర్యాప్ ఎలా ఉంది? చాలా ఫ్రెండ్లీ. మేము ఇంతవరకు వచ్చామంటే జస్ట్ బికాజ్ ఆయన వల్లే. ఆయన మాతో అంత ఇంటరాక్షన్ సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేస్తారు. ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఇవ్వాలో అంత సేఫ్టీ ఇస్తారు. అక్కడ అంటే లేడీస్ కూడా మాకు ఓన్లీ మా జాస్మిన్ గారు ఆవిడతో పాటు ఈయన అన్నమాట. మొత్తం వీళ్ళిద్దరే, ఆవిడ కంటే ఎక్కువ 1000 లీడ్స్ సునీల్ సార్ ఆయన మా అమ్మ, దాని తర్వాత సునీల్ సార్. నాకు మొత్తం మోటివేషన్, అక్కడ ఎలా నడవాలి, ఎంతో మంది ఉంటారు, ముందుగానే ప్రిపేర్ చేయడం, రిహార్సల్స్ కానీ ఇట్లా ఉంటుంది మీకు స్టేజ్, ఎంతమంది ఉంటారు, ఇలా చేయాలి అంతా మొత్తం మమ్మల్ని మొత్తం ప్లాన్ చెప్పాను కదా ఫ్యామిలీ అన్నట్టు ఆ ఇబ్బంది లేకుండా చూపించుకున్నాను. అంటే బయటకు వెళ్తే ఎలా వీళ్ళు ఫీల్ అవుతారు అనే ఇది ఇంటెన్షన్స్ లేకుండా మమ్మల్ని అంతవరకు. ఇప్పుడు నీట్ కి మనం ఎలా ప్రిపేర్ చేస్తారు, మీకు ఇట్లా ఉంటుంది ఎగ్జామ్, ఎంత కష్టంగా ఉంటుంది, అలా ప్రిపేర్ చేస్తారు. నేను ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అని కాదు, మమ్మల్ని ఎలివేట్ చేయడానికి ఐ థింక్ ఆయన పడినట్టు ఇంకెవరు పడలేదు ఆ ప్రోగ్రామ్ లో. సీరియస్లీ మాకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కంప్లీట్ ఆయన డెడికేషన్ అది. సార్ ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఇలా చేయాలి, ప్రతి ఒక్కరితో చాలా బాగా మాట్లాడుతూ ఉన్నారు. అంత హెల్త్ బాగా లేకపోయినా కష్టపడి మా కోసం వచ్చి అంత ఈవెంట్ చేసి ప్రతి స్టెప్ మాతో పాటు కూడా అంటే వదిలి వెళ్ళలేదు. ఎలా చేస్తున్నారు వీళ్ళకి ఫ్రీగా ఉందా, ఎవరైనా అన్నోన్ వాళ్ళు వస్తున్నారా పోతున్నారా, ఇలా మొత్తం ప్రొటెక్షన్. అసలు ఆడిషన్ లో చాలా టెన్షన్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ టైం కాబట్టి. సో అలా ఫస్ట్ 2 times నడిచిన తర్వాత కొంచెం ఫ్రీ అయినా, జడ్జెస్ చాలా చూసి కొంచెం భయం వేసింది. ఆఫ్టర్ 5 minutes అలా అయిపోయిన తర్వాత కొంచెం ఓకే, అలా కొంచెం రిలాక్స్ అయ్యాను. ఇంకా గ్రూమింగ్ క్లాస్ లో అయితే ఫుల్ సపోర్ట్, సునీల్ సార్ కానీ జాస్మిన్ మ్యామ్ కానీ ఫుల్ అసలు ఎలా నడవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా మాకు చెప్పారు. చాలా కష్టపడి నేర్పించారు. మేము అదే కష్టపడి బాగా నడిచాము. ఓకే, మీరు అసలు విన్నర్స్ అవుతారో మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే చెప్పండి, 100% జెన్యూన్ ఆన్సర్ చెప్పండి. గ్రూమింగ్ క్లాసెస్ లో లైక్ నా అక్కడ ఎలా ఉండిందంటే, నాకు చాలా స్టార్టింగ్ నాకు ర్యాంప్ వాక్ అని అంత ఐడియా లేదు, ఫస్ట్ టైం కదా. సెకండ్ లో ఫుల్ లో అయిపోయాను అనమాట. ఇది అవ్వదేమో నాతో, కాంపిటీటర్స్ అంతే లైక్ మొత్తం కాంపిటేటర్స్ ని చూసి అంత కాంపిటీషన్ అంతా అవ్వేలా లేదేమో అని అనిపించింది. ఆ రోజు ఈవినింగ్ నైట్ మా మమ్మీ మా సునీల్ సార్ ఇద్దరు లేదు అవుతుంది, కన్ఫర్మ్ చేస్తారు మీరు అది ఇది అని చెప్పి, ఇంకా మళ్ళీ Day 3 ఒక చిన్న హోప్, ఓకే చేస్తాం, ట్రై చేద్దాం, వస్తుంది కన్ఫర్మ్ వస్తుంది అనే ఇదితోనే
ట్రై చేశాను చాలా హార్డ్. సెకండ్ వస్తాను ఎక్స్పెక్ట్ చేసా. టాప్ 5 లో ఉంటానని అనుకున్నాను. ఓకే. మీకు యాక్చువల్లీ నిజంగా తను చెప్పినట్టే ఒక విధంగా బాగా ఇస్తుంది సెకండ్ డే. నేను కూడా ఫస్ట్ డే వెళ్ళింది సెకండ్ హెల్త్ పరంగా. సెకండ్ డే వెళ్ళాము. అదే మీరు అన్నట్టు స్ట్రెస్ ఫీల్ అయింది. ఎందుకు అని అంటే మేము జాబ్ చేసి ఇక్కడికి వచ్చాము. మా కార్పొరేట్ లైఫ్ ఎంత కూల్ ఉంటుందో నాకు తెలుసు. ఆ రోజు ఆ హీల్స్ తో అది నేనే కాదు అందరూ లైక్ 24/7 వేస్తూనే ఉన్నారంట. అంత హీల్. ఆ కాలు నొప్పులు నడుస్తూనే ఉన్నాం మేము. అనుకున్నా లైక్ చేద్దాం అని. బట్ ఏదో ఒకటి ఇంట్లో లైక్ నేను ఏమీ కాను అని అనిపిస్తుంది కదా. సో ఆ మూమెంట్ నన్ను రేస్ చేసిందాను. లైక్ ఈ రోజు కాకపోతే ఇంకెప్పుడు, ఈ క్షణం కాకపోతే ఇంకెప్పుడు అనిపించింది. అండ్ దానికి సునీల్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. ఆయన లేకపోతే నిజంగా మేము ఇంత దూరం వచ్చి ఉండడం కాదు. ఏం చెప్తా ఏమలేదు. స్టార్టింగ్ ఫస్ట్ డే గ్రూమింగ్ క్లాస్ నార్మల్గా అలవాట్లేదు హీల్స్ వేసుకోవడం. స్టార్టింగ్ డే కాబట్టి అంత నడిచి అంత ఇంటికి వెళ్ళే లోపల ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా సెకండ్ డే వెళ్ళాలా వద్దా అలా ఆలోచిస్తూ ఉంటే అమ్మ ఫుల్ సపోర్ట్ చేసింది. లేదు వెళ్ళాలి నువ్వే, అది ఫుల్ సపోర్ట్ చేసింది నాకు. ఇంకా లాస్ట్ ఫినాలే డే రోజు ఫుల్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఆ హీల్స్తో చాలా స్ట్రగుల్ అయ్యాం. ప్రతి ఒక్కరు నిలబడే ఉన్నాం ఆ హీల్స్తో వేసుకొని. చాలా చాలా కష్టం. ఖచ్చితంగా నేను అనుకున్నాను టాప్ 5 లో ఉంటాను. నేను ఇప్పుడు అడిగే 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. కాంట్రవర్సీ కావచ్చు కూడా, అందుకని జనాలకి ఒక క్లారిటీ ఇవ్వాలి కాబట్టి నేను అడుగుతాను. ఈ టైటిల్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది గ్యామ్లింగ్ అన్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు, కొంతమంది అమ్ముడు పోయాడని చెప్పారు. ఇట్లా ఎందుకు అడుగుతున్నాను ఇవన్నీ మీరు జెన్యున్గా చెప్పండి. మీకు తెలిసి విన్నర్స్ ని 100% జెన్యున్ గా సెలెక్ట్ చేశారా? 100% కాదు, 1000%. మాకు 1% కూడా ఐడియా లేదు ఎవరు విన్ అవుతారు, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్. 1% మా మీద మాకు కాన్ఫిడెన్స్ తప్పి ఇంకా వాళ్ళే వస్తారు ఇంకేముందిలే అని చెప్పి అనుకుంటే అంతమంది చేసి ఉండరు. అంత కష్టం ఎవరు పడరు. ఓకే, ఆ 1% ఒక 1% విన్నర్ అయితే దీని కానీ మేము కానీ హెల్త్ పాడు చేసుకొని మరి అంత కష్టపడి అన్ని హీల్స్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి లాస్ట్ మూమెంట్ దాకా విన్నర్స్ అనౌన్స్ చేసేదాకా మాకు ఐడియా లేదు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% జెన్యున్ గా జరిగింది. బికాస్ మాకు నెంబర్స్ ఇచ్చారు, ఆ నెంబర్స్ తోనే విన్నర్స్ అనౌన్స్ చేశారు. నేను షో టైంలో అక్కడే ఉన్నాను. నేను కూడా చెప్తున్నాను, సునీల్ రెడ్డి గారు కానీ అమరావతి కృష్ణ రెడ్డి గారు కానీ ఎవ్వరూ ఈ ఫైనల్ సెలక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సతీష్ అడ్డాల గారు సేమ్ టైం వచ్చిన జడ్జెస్ మాత్రమే ఇది ఫైనల్ చేశారు. ఎందుకంటే నేను షో అయ్యేదాకా అక్కడే ఉన్నాను, అక్కడే ఉన్నా కాబట్టి. సో దయచేసి కొంతమంది తప్పుగా అనుకుంటున్నారు. వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం కోసం ఈ క్వశ్చన్ రైజ్ చేశారు. చేసి వచ్చింది కదా మా పర్సనల్స్ కానీ ఆర్గనైజర్స్ పర్సనల్స్ కానీ వాళ్ళకి ఏం తెలియదు కదా. అట్లీస్ట్ మా నేమ్స్ కూడా అందులో తెలియదు. ఐ థింక్ విన్నర్ అయిన తర్వాతనే దే అనౌన్స్ అడిగి పేరేంటి. ఎందుకంటే బయట కొన్ని కాంట్రవర్సీ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో వాళ్ళ క్లారిటీ ఇవ్వాలి కానీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే, ఇప్పుడు అసలు ఈ మోడలింగ్ ఫీల్డ్ అంటేనే ప్రజెంట్ ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా భయపడతారు. మీరు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో లేదా సోషల్ చూసి వెళ్ళి ఇంట్లో చెప్పినప్పుడు మీ ఇంట్లో అసలు ఎలాంటి రియాక్షన్ వచ్చింది? మీకు ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు ఎక్కువగా మీకు దగ్గర నువ్వు చేయగలవని మోటివేట్ చేశారు? నాకైతే మా మదర్ ఫస్ట్ సోషల్ మీడియాలో చూడగానే మా అమ్మకి వెళ్ళి చెప్పాను. మా అమ్మ ఓకే నువ్వు వెళ్ళు అని ఫుల్ స్టార్టింగ్ డే నుంచి లాస్ట్ డే వరకు ఫుల్ సపోర్ట్ గా ఉంది. అండ్ మా డాడీ కూడా అంత సపోర్ట్ గా ఉన్నాడు, మరీ అంత కాదు. మా అమ్మ ఫుల్ సపోర్ట్ నా కోసం. మా సిస్టర్ కూడా. అంటే ఇప్పుడు మామూలుగా మన ఓన్ గా వెళ్ళి ఇన్స్టాలో చూసుకొని పేరెంట్స్ కి మనం చెప్తాం మన ఇంట్రెస్ట్ పెడతాం. కానీ ఇక్కడ రివర్స్, మా మమ్మీ వచ్చి ఇదిగో ఒకటి ఉంది వెళ్ళి ఏం నేను స్టార్టింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కెమెరా అన్న స్టేజ్ ఫియర్ చాలా ఇంట్రోవర్ట్ అనమాట.
వద్దు వద్దు అని చెప్పి చాలా అంటే లేదు Hmm. చేస్తావు చేసే ఏం కాదు కొత్తది Hmm. అని మా అమ్మ ఒక్కటే అన్నమాట వచ్చి నాకు చెప్పి దానికంతా ట్రైనింగ్ ఇచ్చి Hmm. నాది ఒక 10% కష్టం ఉంటే మిగతా మొత్తం మా మమ్మీ అన్నమాట. Okay. మొత్తం ఎక్కడ వద్దులే నువ్వు ఇంత కష్టపడుతున్నావు కదా వద్దు నీకు వల్ల కావట్లేదు కదా వద్దు వచ్చి ఏం కాదని చెప్పి అనలేదు, Hmm. తిట్టి మరి Hmm. నువ్వు చేయాల్సిందే ఇది, నీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు, నేను చేశాను నీకోసం ఇంత నువ్వు చేయాల్సిందని చెప్పి Hmm. మొత్తం చేసింది. Hmm. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంచెం అపోజ్ చేశారు, చిన్న పిల్ల కదా ఎందుకు అలా అన్నమాట. కానీ లేటర్ వాళ్ళు మొత్తం దీని గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళకి నమ్మకం లేదు, అంటే మోడలింగ్ కదా పెద్దోళ్ళు ఉంటారు, ఆడపిల్ల కదా ఎందుకు ఇవన్నీ అని చెప్పి కొంచెం ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయి పెద్దవాళ్ళకి. Hmm. వాళ్ళందరినీ అంటే అందరి గురించి చెప్పి ఇలా ఉంటారు అక్కడ జనాలు ఇలా ఉన్నారని చెప్పి ఆఫ్టర్ మొత్తం అంతా అయిపోయాక అంతా సెటిల్ అంటే అంత ఫ్యామిలీ అంతా హ్యాపీ అనమాట, ఏం అపోజిట్ ఏం లేదు, మొత్తం సపోర్టివ్ ఫ్యామిలీ అని. యాక్చువల్లీ 2023లో బెంగళూరులో నేను వర్క్ చేసేటప్పుడే యాక్టింగ్ అండ్ మార్నింగ్ వెళ్ళాను, మమ్మీ వాళ్ళకి తెలియకుండా. Hmm. అప్పుడు అంటే లైక్ నేను ఎర్నింగ్ కదా, సో నా డబ్బులతోనే నేను పోర్ట్ఫోలియో కట్టుకోవడం కానీ ఎవ్రీథింగ్ నేను చేశాను అనమాట. Hmm. కానీ ఒక హింట్ ఇచ్చాను ఇంట్లో, Okay. ఇలా చేస్తున్నాను అంటే ఫస్ట్ కొంచెం బాధపడ్డారు Hmm. తెలిసిన తర్వాత వాళ్ళే నా ఒక ఎనర్జీ దానిలో పెట్టిన ఒక ఎఫర్ట్స్ చూసి లేదు ఈ అమ్మాయికి ఒక టాలెంట్ ఉంది అని గమనించారు. ఐ థింక్ ఆ క్షణం నుంచి Hmm. మా పేరెంట్స్ నాకు 2 పిల్లర్స్ అనమాట. ప్రతి దాంట్లో లైక్ నువ్వు చేయగలవు, నేను ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసినా కూడా లేదమ్మా నేను ఏదో అనుకున్నాను హ్యాపీ అయిపోతుంది అది ఇది అని చెప్పి, బట్ ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ వెండి తెర అనేది నిజంగా ఒక పెద్ద విషయం కదా. సో అప్పుడు దేవర్ దే లైక్ లేదు మనం స్టార్ట్ చేద్దాం, ఒక స్టెప్ ఏ లేకుండా నువ్వు బ్యాక్ తీసుకోవడం మంచిది కాదు అని చెప్పి నాలో ఉన్న కసి వాళ్ళలో చూడడానికి ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. Final గా Yeah, కష్టపడింది. and they are very happy. ఓకే, మీ ముగ్గురికి ఏదన్నా పాస్ట్ ఏదన్నా లవ్ స్టోరీస్ ఉన్నా? షూర్ ఏమన్నా మమ్మీకి చెప్పేసి కాదు, మీరే మీరే లేదు లేదు Hmm. అది షూరా? sure. షూరా? నిజంగా ఏం లేదు, ప్రతి ఒక్కటి ఫ్రెండ్స్ ఎవరితో మాట్లాడిన బాయ్స్ అన్ని మమ్మీకి తెలిసిపోతాను అంటే చెప్పేస్తాను. చెప్పేస్తా. ఓకే, ఇప్పుడు ఎట్లాగా మిస్ నెల్లూరు 2020 విన్నర్స్ అయ్యారు. నెక్స్ట్ అసలు ఏంటి ప్లాన్ ఏంటి? స్టడీ కంటిన్యూ చేస్తున్నారా లేదా మోడలింగ్కి కంటిన్యూ చేస్తారా లేదా మూవీస్కి వెళ్తారా? ఎలా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు మీరు? లేదా స్టడీ చేస్తూ మోడలింగ్ చేసుకుంటారా లేదా స్టడీ చేస్తూ మూవీస్ ట్రై చేస్తారా? ఎలా ఏం చేయాలనుకుంటున్నారు? సో రెండు బ్యాలెన్స్ చేద్దామని ఇప్పుడు అంటే కొంచెం అలవాటు అయిపోయింది బాగుంది కాబట్టి స్టడీస్ మోడలింగ్ రెండు బ్యాలెన్స్ చేద్దామని. నాకు తెలిసిన వాళ్ళకి మార్చేస్తారు, ఫస్ట్ స్టెప్ మాత్రమే కష్టం, ఆ తర్వాత కొంచెం ఈజీగా ఉంటుంది. సీరియస్లీ ఈ స్టెప్ మాకందరికి సార్ వల్ల సునీల్ గారి వల్ల ఈ స్టెప్ మాకు కొంచెం ఈజీగా అయింది. సో ఇంకా నుంచి ఇంకా అన్ని మేము బ్యాలెన్స్ చేసుకోవడం. ఎందుకంటే మీరు ఇప్పుడు ఫేమ్ లోకి వచ్చారు కాబట్టి ఈ పాడ్కాస్ట్ కూడా 10 మంది తెలుస్తారు. 100% మీకు మూవీస్ కావచ్చు, వెబ్ సిరీస్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఏదైనా కూడా మీరు ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా దాన్ని ఇది యూట్యూబ్ మెచ్చేయమనుకుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది చాలా మంచి ఫామ్ లో ఉంది, వెళ్ళే సర్వీస్ మ్యాక్స్ అది మీరు ఏది వచ్చినా మీ స్కిల్లో ఇప్పుడు మేము అన్నా కదా ఫస్ట్ స్టెప్ అని యాక్టింగ్ కూడా చూపించుకోండి, ఆటోమేటిక్ అవసరం వస్తుంది, దాని ఏం డౌట్ లేదు. ఓకేనా? నెక్స్ట్ అంటే ఒక ఆపర్చునిటీ వస్తే ఇంకో ఆపర్చునిటీ మనం వదులుకోవాలి. ఆల్సో ఇది ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగిందంటే నార్మల్ గా ఏదో నడుచుకుంటూ వెళ్ళిపోండి, నలుగురు ఉంటారు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నట్టు జరగలేదు. ఈక్వల్ టు మిస్ యూనివర్స్ అక్కడ ఎలా జరుగుతాయి ఆ ఫార్మేషన్స్ అయినా ఇట్లా మిమ్మల్ని చూస్తారు. నేను చెప్పాలి, నేను ఇది 4th ఇయర్ అనుకుంటాను మిస్ 3 years నుంచి చూస్తే ఈ ఇయర్ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగింది. ఎందుకంటే
3 years బ్యాక్ జరిగింది ఒక లెక్క, ఈ ఇయర్ జరిగింది ఒక లెక్క. ఎందుకంటే అసలు ఖర్చు కానీ, స్క్రీన్స్ సైజెస్ కానీ, డ్రెస్ కానీ, లైటింగ్ కానీ సునీల్ రెడ్డి గారు అద్భుతంగా ప్లాన్ చేశారు. ఎందుకంటే నేను 3 years నుంచి మేము ప్రతి దాంట్లో 20 కళా సంఘాలు మేము ఉన్నాం మెంబర్ గా నేను చూస్తాను కాబట్టి నాకు ఫస్ట్ టైము హైదరాబాద్ బెంగళూరు రేంజ్ అనిపించింది. నేను ఎంటర్ అయినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్, బాడీ గార్డ్స్ కానీ, ఆ లోపల ఎంట్రీ ఇది కానీ, ఆ ఫీల్ కానీ, ఆ స్టేజ్, ఆ థీమ్ అంతా మా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా డిజైన్ చేయగలిగారు. ఇంకోటి అంత ఖర్చు పెట్టి చేయాలన్న ధైర్యం సరిపోదు. ఇలాంటి ఈవెంట్స్ అని ఎలా ఉంటుందంటే మాకు తెలిసి ఒక ఈవెంట్ ఆర్గనైజర్గా ఎవరూ ముందుకు రాదు, చేతి బట్టి చాలా రోజులు ఉంటాయి. ఒక ఈవెంట్ ఇట్లాంటి పబ్లిక్ షోస్ చేయాలంటే ఇస్తాను ఇవ్వకపోవచ్చు కానీ ఇట్లా అవన్నీ అతను దాటుకొని అంత పర్ఫెక్ట్ గా, అంత ప్రొఫెషనల్ గా, ఇంతవరకు ఎవరు మిస్ ఆంధ్ర తీసుకొచ్చిన లేరు, సతీష్ అడ్వాన్స్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు. మనోడు ప్రీ ప్లాన్ గా పక్కాగా ఇది ప్రొఫెషనల్ షో నెల్లూరుకి ఒక ఫేమ్ తెచ్చాడంటే సునీల్ రెడ్డి గారు. దీని వరకు 100% సునీల్ రెడ్డి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆ రేంజ్ ఎవరు చేయలేకపోయారు. నేను చెప్తాను ఓపెన్ గా, ఆ రేంజ్ ఈ 3 years బ్యాక్ పోల్చుకుంటే ఈ ఇయర్ చూస్తే చాలా బాగా ప్లాన్ చేశాడు. గర్ల్స్ కూడా సీరియస్లీ ఇంతమంది ఫస్ట్ 86, 85 చెప్పారు నాకు కౌంట్. అంతమంది పార్టిసిపేట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా 30-40 గర్ల్స్ ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ చేస్తారు. ఈ ఇయర్ మాత్రం చాలా హైప్ వచ్చింది. అందువల్ల ఏంటంటే మంచి ఫ్యూచర్, నెక్స్ట్ ఇయర్ ఇంకా గట్టిగా మనోడు ప్లాన్ చేస్తాడు. దానివల్లే మాకు కూడా ఇంత ఫేమ్, ఇంత వ్యూస్, ఇన్ని లైక్స్. ఫ్యాన్ పేజ్ లో, ఫ్యాన్ ఫాలోయింగ్ లో, రిక్వెస్ట్ లో రోడ్ మీద వెళ్తున్నా కూడా మిస్ నెల్లూరు అని చెప్పడం. అంటే చెప్తున్నాను, అంటే మాకు మీ సాంద్ర ఇలా జరుగుతుంది మీకు అని ఇప్పటి నుంచే మాకు ప్రిపరేషన్ అనమాట. ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయండి, అసలు తగ్గదు. టాలెంట్ ఎవడబ్బా సొంత టాలెంట్ కదా, ఎగ్జాక్ట్లీ మీరు ప్రూవ్ చేశారు. ఆల్మోస్ట్ 1 week అయిపోయింది. ఈ 1 week నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం హల్చల్ అయిపోతుంది. ఓన్లీ ఇద్దరు మాత్రమే ఫేమ్ లోకి వస్తున్నారు, మీరు ఎందుకు అసలు ఫేమ్ లో రావట్లేదు? అంటే మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదన్నా, లేదంటే ఏంటి అసలు? ఫ్యాన్ ఫాలోయింగ్ సృష్టించుకున్నారు. ఎలా చెప్పాలి అది? యాక్చువల్లీ ఇప్పుడు పేర్లు చెప్పకూడదు, కానీ ఇద్దరు మాత్రమే ఒక హైప్ లోకి వెళ్ళిపోయారు. సెకండ్ వచ్చిన నాకు కానీ, థర్డ్ వచ్చిన మాకు కానీ, అంటే టాప్ 5 వాళ్ళకి ఆ 2% ఇది ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఇంకా టాప్ 5 వరకు ఎందుకు తీయడం? 5 వరకు ఎందుకు? ఓన్లీ 2-3 చాలు కదా. అంటే ఇప్పుడు వాళ్ళే అంత కష్టం అందరూ పడ్డారు, ఇట్స్ ఓకే. బట్ మేము మా కష్టం ఏమైపోయింది అక్కడ, మాకు రావాల్సిన గుర్తింపు అక్కడ రావట్లేదు. చెప్పండి, సృష్టించుకుంటే వాళ్ళకి చేస్తున్నారు. బట్ హైట్ పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ మేము సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. బికాస్ మేము కూడా విన్నాం, క్రౌడింగ్ మూమెంట్ ఒక్క దగ్గర లేదు మాది. క్రౌడింగ్ మూమెంట్ కానీ, వాకింగ్ కానీ, అంటే మేమేం నార్మల్ 20లో మేము నార్మల్ కాదు కాబట్టి మాకంటూ ఒక సపరేట్ బేస్ లాగా వచ్చింటే మేము కూడా ఉండేది కదా. నార్మల్ మాకి అసలు ఈ 1 week లో ఉన్నాయన్నా నేను టాప్ 2 నేను అన్న డౌట్ వచ్చింది. ఎక్కడ చూసినా ఓన్లీ 1%, ఎక్కడ చూసినా ఓన్లీ 1 అనే కాదు 2% అనమాట. ఆ సెకండ్ పర్సన్ కూడా విన్నర్ కాబట్టి ఆమెకు కూడా వచ్చింది, కానీ అదర్వైజ్ ఆమెకు కూడా వచ్చింది కాదు. అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసుకుంటూ టాప్ ఆమెనే వాళ్ళనే ఒక హైప్ లోకి తీసుకొని వచ్చి మాకు కష్టంగా ఉంటుంది. అది మాకు అంటే ఆ విన్నింగ్ అనేది మాలో అస్సలు లేకుండా దాని వెనకాల మా కష్టం, మా పేరెంట్స్ కష్టం, ఆర్గనైజర్స్ కష్టం, మా ముగ్గురికి మొత్తం వానిష్ అయిపోయింది అక్కడ. మొత్తం గంగలో పోయిన అంత అలా అయిపోయింది. ఎందుకంటే టాప్ 5 విన్నర్స్ అన్నప్పుడు ఈవెన్ గా చూపించారు, కానీ మీరు చెప్పినట్టు ఇద్దరినే ఫేక్ చేసి మా వీడియోస్ ఉన్నాయండి. ఎట్లా అంటే ఓకే ఇదిగో పార్టిసిపేట్ చేశారు టాప్ 20, అదే పార్టిసిపేట్ లో వీళ్ళు ఒక పార్టిసిపేట్ లాంటి వీడియో అనమాట. అది అదే మా స్పెషల్స్ కూడా ఎక్కడ చేయలేదు. మళ్ళీ కంపారిజన్స్, తినేంటి, ఈమె ముందు ఈమెంత,
అంటే కామెంట్స్ కానీ చేసేది అంటే ఇంక ఇలా జరుగుతుంటే ఇంక నెక్స్ట్ 2026 వెనకాల అవుతుంది. నెక్స్ట్ జరగబోయేది అది ఎవరు కండక్ట్ చేసినా ఎలా చేసినా దానికి కూడా రిజల్ట్ ఇలానే ఉంటుంది. ఇంక ఇలాంటివి చూసి ఇంకా అమ్మాయిలు కూడా రారు, ఎందుకు ఇంత అవసరమా అని చెప్పి. మా పేరెంట్స్ కూడా నువ్వు ఇంత చేసావు, మేము నీకోసం ఇంత చేసాము, చివరికి మనకి ఏంటిది అని ఒకలాంటి అంటే ఒక విన్నింగ్ అయ్యాము అనే హ్యాపీనెస్ కన్నా ఇది ఏంటిది ఎందుకు అయ్యాము అన్న ఇదే ఎక్కువ. ఓకే, ఫైనల్ గా మీతో కొంచెం కొత్తగా షో గురించి ఇది చాలా కొత్తగా అండి. యాక్చువల్లీ మీ పాయింట్స్ చాలా బాగున్నాయి. ఏది కరెక్ట్ గా వెళ్ళాలో ఏదంటే ఇప్పటిదాకా కొన్ని రూమర్స్ కాంట్రవర్సీస్ ఇలా చాలా ఉన్నారు. యాక్చువల్లీ మేము అక్కడ ఉన్నాం, నాకు తెలుసు అక్కడ ఏం జరిగింది. యాక్చువల్లీ ఈ పాడ్కాస్ట్ వల్ల ఈ ఇంటర్వ్యూ వల్ల జనానికి నిజాలు తెలుస్తాయి. మీరు పాయింట్ రేస్ చేశారు, మీరు చెప్పిన 100% యాక్సెప్ట్. ఎందుకంటే మీరు గెలిచానే అసలు హ్యాపీనెస్ ఎక్కడ వస్తుంది ఇంతగా. ఎవరు అంటే ఒక్కొక్కరు ఓన్లీ 2 ప్లేసెస్ ఏ జన ఎవరికైనా తెలుసు. ఓన్లీ ఓకే ఈ 2 ప్లేసెస్ ఈమాది ఈమాది అని మాత్రం తెలుసు. మీడియం లో ఉన్నామా మేము ఎవరికి తెలియదు. మేము ఎవరంటే ఏంటి మీరు పార్టిసిపేట్ చేశారా అన్న ఇది అనమాట. అంటే ఇంకా మేము అంతసేపు నడిచి అంత చేసి ఆర్గనైజర్ కి ఏమో అట్లా చేస్తారు, గెలిచిన వాళ్ళకేమో అలా చేస్తారు. ఇప్పుడు ఒక క్లిప్ అంటే మేము నడిచిన ఆయన క్రౌనింగ్ మూమెంట్ అని ఒక్క క్లిప్ ఒక దగ్గర పెట్టని మేము ఉంచుకుంటాం. అది కొన్ని ఇయర్స్ పాటు ఉంచుకుంటాం. అది ఎక్కడ లేకుండా ఓన్లీ ఒక ఇదేనే ఫాలో అయిపోయి మాది ఏముంటుంది అంటే అందరి కష్టం ఒకటే కదండి, గుర్తిస్తే తప్పే. సో మీరు ఖచ్చితంగా బాధపడమాకండి. మా నెల్లూరు కుర్రాళ్ళు ఖచ్చితంగా మేము లైక్ చేస్తారు, మిమ్మల్ని ఫాలో చేస్తారు. మంచిగా ఇంకా వీడియోస్ ఫాలో వద్దు కానీ తెలుసుకోవాలి, వాళ్ళకి పెంచుకోవాలి. మీరు సీరియస్లీ పెంచుకోకపోతే కదా, వాళ్ళకి పెంచుకోవాలి. అదంతా నెక్స్ట్ ప్రెజెంట్ మీరు కూడా మంచిగా వీడియోస్ ప్లాన్ చేసుకోండి, అర్థమైన యాక్టివ్ స్కిల్ పెంచుకోండి. ఏదైనా ఆడిషన్స్ యాక్చువల్లీ ఇందాకనే మేము ప్లాన్ చేసుకున్నాం మేము గురించి ఇచ్చేట్లాగా పెడతాం. యాక్చువల్లీ యు వాంట్ నో బయట వాళ్ళకి తెలియాలి. అవును, అదే చెప్తున్నాను. తెలియాలంటే మీరు ఎట్లా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి, దాంతో పాటు కొన్ని యాక్టింగ్ వీడియోస్ కానీ ఈ ఇన్స్టా రీల్స్ కానీ చేసుకోండి. జనాలు మీకు తెలుస్తుంది. కొంచెం నెగిటివిటీ కూడా బయట స్ప్రెడ్ అయ్యి ఉంది. మేబీ కామెంట్స్ కూడా మీకు బ్యాడ్ కామెంట్స్ వచ్చి ఉండొచ్చు మీలో కొంతమంది. అది మీ ఫ్యామిలీ చూసి ఎంత కష్టపడే అమ్మాయి జనరల్ అయితే అసలు ఇంట్లో ఎలా ఉంది, అసలు ఎలా రియాక్ట్ అవుతుంది, మీరు ఎలా అసలు ఎలా రియాక్ట్ అవుతుంది? నెగిటివ్ కామెంట్స్ అనేది నార్మల్ అని యాక్చువల్లీ చెప్తారు, బట్ అది తీసుకోవడానికి చాలా శక్తి ఉండాలి. నేను లాస్ట్ ఇయర్ మిస్సెస్ నెల్లూరు 2024 సుప్రియ గారితో ఒక ఇంటర్వ్యూ చేశాను పాడ్కాస్ట్ లాంటిది. అక్కడ ఆవిడ క్లియర్ గా చెప్పారు, తెల్లగా ఉన్నారను నల్లగా ఉన్నారను తీసుకోరు, కాన్ఫిడెన్స్ చూస్తారు. ఆ రీల్ కూడా బాగా వెళ్తుంది అన్నమాట. సో అప్పుడు నాకు అనిపించింది లైక్ టాలెంట్ ఇంపార్టెంట్. మోడల్ కి ఉండాల్సింది ఆ ఫిట్నెస్, ఆ స్ట్రైట్ వాక్, ఆ ఫోటోగ్రఫీ ఫేస్, ఫోటోజెనిక్ ఫేస్. ఎంత అందంగా ఉండేదని మ్యాటర్ కాదు. సో ఈ నెగటివ్ కమెంట్స్ ఏదైతే అన్నారో వాళ్ళు అక్కడ లేరు, మా పర్ఫార్మెన్స్ చూడలేరు. సో అందుకని ఐ థింక్ వాళ్ళు ఒకసారి రీవాల్యుయేట్ చేసుకోవడం మంచిదని నేను అనుకుంటాను. ఒక రీల్ చూసేసి ఏంటి ఏమైనా వర్క్ చేస్తుంది, ఆమె లుక్స్ ఏంటి, అసలు ఏమైనా ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళ డీపీలు చూస్తే ఇంకా మనం భయపడాలి ఏంటి రీల్ చేస్తూ చెప్తున్నారు అని. అంటే నార్మల్ నెల్లూరు వాళ్ళకి ఎట్లా అంటే తెల్లగా ఉండి హైట్గా అంటే ఈమె ఈమె ఇంకా దేశాన్ని ఏలేస్తుంది, ఈమె నువ్వు ఇక్కడ ఉండాల్సింది దాని కాదు, నువ్వు మిస్ వరల్డ్ వెళ్ళిపోవాలి అంటే ఇంకా మేము గెలిచిన వాళ్ళం ఏంటి అంటే అంటే ఇంకా అర్థమైపోయింది మీకు ఓన్లీ హైట్ వైట్ చాలు, మీకు ఇంకా మిగతా అవన్నీ మీకు అనవసరం అన్నమాట. బాగా అవసరం లేదు, మా పాప బాగా చేసింది, హైట్ తెలవడం చాలు అంటే ఒక ఫిక్స్ అయిపోయినారు వాళ్ళంతా. అంటే ఇంకా కొంచెం అటు ఇటు చప్పిగా ఉన్నాము, మంచిగా కొంచెం కలర్ తక్కువ ఉన్నా, కొంచెం స్ట్రక్చర్ అలా అలా అన్నా ఏంటి ఏమైనా చేస్తుంది అంటే మన ఇంట్లో వాళ్ళకి తెలుసు మనం ఏంటో, బయట కానీ ఎంతవరకు అని మనం తీసుకుంటాం.
పెడుతున్నాను కదా అని చెప్పి ఒక్క దాని తర్వాత ఒకటి అంటే ఒకరిని చూసి గొర్రెలాగా ఇంకా 10 మంది అదే ఫ్లోలో అవునురా ఏంటి ఈమె ఎలా ఉంది అవును ఏంటి ఇలా ఉంది అంటే అంత నెగిటివిటీ ఎందుకు అని చెప్పి యాక్సెప్ట్ చేయడం మీకు రాకపోతే వద్దు, చూడకండి, చేయకండి, అసలు అవసరం కూడా లేదు మాకు. మీ పొగడ్తలు మాకొద్దు, మీ తిట్లు మాకొద్దు, ఏమే మాకొద్దు. అండ్ సవిశద్ధాల గారు అలా చెప్పారు, హైట్ వల్ల వెయిట్ వల్ల వైట్ వల్ల దీని వల్ల మేము చూసి జడ్జ్ చేయగలం. అంత క్లియర్ గా ఆయన మొత్తం ఆ రైడ్ లో చూసింది టాలెంట్ గా చెప్పారు. టాలెంట్ నుంచి వచ్చారు విన్నర్స్. ఇంకెందుకండి ఇంకా మిస్ నెల్లూరు, మిసెస్ నెల్లూరు వాళ్ళు యాక్సెప్ట్ చేసి అంటే పడతాం ఎంత వరకు ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. అమ్మాయిలు చాలా సెన్సిటివ్, మళ్ళీ అండ్ స్పెషల్లీ ఆ ఫిజికల్ యాటిట్యూడ్స్ లో ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అన్నిటినీ బయటకు తీసుకొని అన్ని మనం ఓకే ప్రూవ్ చేసుకుందాం అని ఏదో బయటకు వస్తే ఏంటండి ఇది, ఇలాంటి అమ్మాయిని ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు, అసలు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని చెప్పి కామెంట్స్ చేస్తారు. అలాగా అవన్నీ మనం చూసి కామ్ అయిపోవాలి. మీరు ఇవన్నీ చూసి కామ్ అవ్వద్దు, అసలు ఎందుకు మీరు తగ్గేదే లేదని అంటే మా వల్ల మా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. బట్ ప్రపంచానికి ఎలా అర్థం చేసుకోవాల్సి తెలియదు. ఎందుకనంటే దిస్ ఈస్ అ టాలెంట్ షో. ఆ రోజు ఆ షో కాదు, నువ్వు అందంగా ఉంటేనే నువ్వు ఇక్కడ రావాలంటే ఇంకా అక్కడ ఎవరు ఉండరు. చెప్పాలంటే మీరు ఓన్లీ ఒక పర్సనే ఉంటుంది. నెల్లూరు వాళ్ళకి సంబంధించి చెప్పాలంటే ఓన్లీ ఒక పర్సన్ కే షో ఉంటుంది, ఒక పర్సనే ఎంజాయ్ చేస్తుంది. మిగతా అందరం అవసరం లేదు కదా దానికి. ఓన్లీ లుక్స్ పరంగా షో ఉంటే అండ్ కాన్ఫిడెన్స్ మ్యాటర్స్ అండి అక్కడ. సీరియస్లీ చెప్పు శ్వేత, కామెంట్స్ మీద మీ ఒపీనియన్. ఫస్ట్ టాప్ 5 మెంబర్స్ ని తీసారు. మేమంతా కష్టపడి టాప్ 5 రోజంతా హీల్స్ వేసుకొని అంత గ్రూమింగ్ క్లాస్ చేసి ఫినాలే డే ఫుల్ డే హీల్స్ వేసుకొని అంత కష్టపడి చేస్తే అసలు మాకు ఒక గుర్తింపు కూడా లేదు. ఒకరిని హైప్ చేస్తున్నారు, ఒకరికి ఎక్కువ ఫుల్ పాజిటివ్నెస్, మిగతా వాళ్ళందరికీ అంత హైప్ ఏం లేదు. ఎవరైతే మమ్మల్ని టాప్ 5 తీసారో వాళ్ళంత ఆశామాషగా ఏం తీయలేదు. మా టాలెంట్, మా షోస్ అన్ని ప్రతి ఒక్కటి, మా లుక్, మా పర్సనాలిటీ, మా కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్కటే చూసి తీసారు. అంత మందిలో టాప్ 5 రావడం అంటే చాలా కష్టం. మేము రోజు హీల్స్ వేసుకొని అంత కష్టపడి వాక్ చేస్తే ఒక్కరికి హైప్ ఇస్తున్నారు కానీ ఇంకా మిగతా వాళ్ళని అస్సలు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి అన్ని పాజిటివ్, వాళ్ళే విన్నర్ అది ఇది అని చెప్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళు గెలిచిన వాళ్ళందరినీ అసలు పట్టించుకోవట్లేదు. నేను టాప్ 5 లో వచ్చాను, టాప్ 5 లో రావడమే తప్ప, లేక నెల్లూరులో పుట్టడమే తప్ప ఇంత మేమంత కష్టపడి చేస్తే వాళ్ళు అస్సలు పట్టించుకోవడం లేదు. దానికి కాక మా టాలెంట్ చూసి అది కూడా కాకుండా ప్లస్ నెగిటివ్ కామెంట్స్, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఏం బాగలేదు, నువ్వు ఇదేం బాగలేదు, ఏంటి నువ్వు అలా చేసినావు, అలా కాకుండా వాళ్ళకి తెలీదు మా ఎంత కష్టపడ్డాము. మేమంతా హీల్స్ వేసుకొని అంత వాక్ చేసి మా టాలెంట్ అంతా చూపిస్తే వాళ్ళకి అదేం తెలీదు. జస్ట్ వాళ్ళకి హైట్, వైట్ అవి ఉంటే చాలు, వాళ్ళే విన్నర్. ఇంకా మిగతా వాళ్ళని అసలు ఏం పట్టించుకోవాలి. మిస్ ఆంధ్ర నుంచి వచ్చారు, ఊరికనే వచ్చేసారు. జడ్జ్మెంట్ తెలిసి ఉంటుంది కదా ఆబ్వియస్లీ. మాకు 3 రౌండ్స్ ఎందుకు పెట్టారు అని అయితే మా ఆ వేరియేషన్ ఎందుకు చూపించారు, అవసరం ఏముంది? ఆల్సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 pages అనుకుంటాం. 2 pages వాళ్ళు ఒక 1 మెంబర్ని హైప్ చేస్తారు. ఓకే, వీళ్ళని అంటే వాళ్ళు రియల్ ఫేక్ వాళ్ళకి తెలీదు. బట్ వీళ్ళని చూసి ఇంకో 4 pages ఓహో ఈమె ఇంత ఉందేమో అని చెప్పి వాళ్ళు దాన్ని కాపీ కొట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఒకరికి ఒక ఫేమ్ వస్తే మనం కూడా దాన్ని పెట్టుకుని మనకి ఫేమ్ వస్తుంది కదా అని చెప్పి వాళ్ళు దాన్ని ఏమంటారు కాపీ చేసేసి ఇంకా పెట్టేసుకున్నారు వాళ్ళు. అసలు టాలెంట్ కి ఈ రోజు అవసరమే లేదు ఎవరికి. నేను చూస్తున్న కామెంట్స్ లో అయితే అవసరం లేదు. నేను ఎంత కాన్ఫిడెంట్ గా నడిచాను, ఆ బాల్ మనం పడుతున్నా కూడా ఆ కార్డు లైఫ్ లో మీకు చూపిస్తాను. మాకు ఇప్పుడు ఆడిషన్స్ టైంలో రీల్స్ వెళ్ళాయి కదా, ఆ రీల్ టైంలో సమ్ కైండ్ పీపుల్ వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ప్రతి ఒక్క రీల్ అంటే ప్రతి ఒక్క వాళ్ళ రీల్లోకి వచ్చి ఈ కంటెస్టెంట్ నెంబరే విన్నర్, ఏమన్నా చేసుకోండి, ఈ నెల్లూరు అంతా డిసైడ్ అయిపోయింది, మీరేంటి చెప్పేది, నెల్లూరు అంతా డిసైడ్ అయిపోయింది, మొత్తం అంతా ఇదైపోయింది, మీరెంత ఎందుకు ఇంకా అని చెప్పి ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ వాళ్ళ దగ్గర కామెంట్ పెడుతున్నాడు ఆయన పెట్టేసి. ఇంకా ఇది వీటిని చూసుకొని మిగతా వాళ్ళు ఈ అమ్మాయిని చాలా విషయం ఉంది ఒకటి చూసి అలా ప్రతి ఒక్కరు అంటే ఆడిషన్స్ నుంచి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశారు ఈ పేజెస్ వాళ్ళు. క్రియేట్ చేసి ఎండింగ్ వాళ్ళు అనుకున్న రిజల్ట్ రాలేదు.
రాకపోయేసరికి మొత్తం రివర్స్ అయిపోయినారు. వీళ్ళు ఇంత ఇచ్చుకొని వీళ్ళు ఇదే చేసి వీళ్ళు అడిగారు కదా స్టార్టింగ్ లో కమిట్మెంట్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన గాసిప్స్ అంతే ఒక దాని దగ్గర అంటే ఒక డిసైడ్ అయిపోయారు ఈమెకి అన్యాయం జరిగిపోయింది అనే డైనమాలో ఉన్నారు వాళ్ళు. మేము రియాలిటీగా గెలిచిన వాళ్ళకి మాకు సంతోషం లేదు. ఇప్పుడు ఒకడే విన్నర్ అయిన వాళ్ళు ఫిక్స్ అయినప్పుడు వాళ్ళకే పెట్టుకోండి, వాళ్ళని జడ్జ్ ఇచ్చుకోండి షో. మేమంతా ఎందుకు పార్టిసిపేట్ చేయాలి? మాకేం అవసరం అసలు? మా టాలెంట్ ఎందుకు చూసుకోవాలి? సో అంతే తెల్లగా honest గా ఉంది, చెప్పాలంటే height, సరిపోతుంది కదా. స్టార్టింగ్ ఆడిషన్స్ టైం నుంచే ఈ ఒక పర్సన్ అనేది హైప్ అయింది. ఓకే మేమంతా అది ఎవరు క్రియేట్ చేశారో మాకు కూడా తెలియదు. మా పేరెంట్స్ వచ్చి నువ్వు డీలా పడుకోవడం కాదు దాన్ని నువ్వు ఇంకా చెయ్యి అని చెప్పి మోటివేషన్ ఇచ్చారు. అది బాగానే ఉంది. అంటే ఈ స్టార్టింగ్ ఈ కాంట్రవర్సీస్ అంతా స్టార్ట్ పాయింట్ ఇది కాదు. ఈ ప్రోగ్రామ్ మెయిన్ గ్రాండ్ ఫినాలే కాదు, ఆడిషన్స్ నుంచి వస్తుంది అది. ఓకే సో మా కాంపిటేటర్స్ మేమంతా ఉంటాం కదా గ్రూమింగ్ క్లాసెస్ లో కానీ ఎక్కడైనా మాకే అనిపించింది అనమాట. అంటే అంటే ఇంకా fix hype అలాంటిది. ఓకే మీరేమనుకున్నారంటే అది అమ్మాయి ఫైనల్ social చేసేదేమో media మీరు కూడా మేము కూడా రివర్స్ Okay. అయిపోయాము ఒకనొక టైంలో. అంటే అందరు మాకు వచ్చి రూమర్స్ ఇంకా చెప్పడం మీరు ఎందుకు వేస్ట్ పార్టిసిపేట్ చేయడం? వాళ్ళే గెలుస్తారు. ఓకే, అంటే ఇదిలో మేము కూడా అనుకున్నాం సరే ఒకరే అనుకుంటున్నారేమో అని చెప్పి మాకు ఒకలాంటి ఆపోజిట్ ఫీలింగ్ వచ్చేసి మేము డ్రాప్ అయిపోదాం అనుకున్నాం. Hmm. యాక్చువల్లీ అంత మంది డ్రాప్ అవుట్ కూడా ఈ రూమర్సే కారణం. అక్కడ ఏమీ లేదు. Hmm. ఈమె ఏంటి అది చెప్పాను కదా నెల్లూరు వాళ్ళది తెల్లగా ఉంది హైట్ ఉంది ఈమె అనే ఒక ఇది ఉంటుంది. ఇంకా దాని వల్ల వీళ్ళకి వచ్చిన ఈ టైం వల్ల మాకే కూడా ఇప్పుడు మా గ్రూమింగ్ క్లాసెస్ లో కానీ ఎక్కడైనా మాకే ఓకే అని మేము ఒక ఇదే అయిపోయినాం అనమాట. కానీ రిజల్ట్స్ వచ్చేసరికి ఫుల్ డిఫరెంట్. అక్కడ మ్యాటర్ ఏంటి టాలెంట్ మ్యాటర్, వర్క్ మ్యాటర్, కాన్ఫిడెంట్ మ్యాటర్, ఇవన్నీ జనానికి కనిపించవు. ఓన్లీ సునీల్ రెడ్డి గారికి Physical తెలుసు విన్నర్ ఇది అని నేను కూడా వెళ్ళి చెప్తున్నాను. అలాంటిది ఏమీ లేదు అని మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళాలి. బికాస్ ఆయన చేసింది ఒక్కరి కోసం కాదు, ఆ 20 members కోసం. ఈ పేరెంట్స్ అందరం కూడా వెళ్ళి ఆయన చాలా ఏంటండి ఇది అందరు ఇలా మేము వెళ్ళి ఆయన చెప్తున్నారు, క్వశ్చన్ చేసాం. మాకు కామెంట్స్ కూడా ఇలా వస్తున్నాయి. మా పేరెంట్ చాలా మందితో గొడవేసుకున్నారు, ఏంటయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారు, మా పిల్లలు నీకు అంతగా అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకో, నువ్వు ఈమె విన్నర్ నువ్వే విన్నర్ అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టుకో, మా దగ్గరికి ఎందుకు వచ్చి పెడుతున్నావు అని చెప్పంటే నువ్వేంటి చెప్పేది. అందరికీ తెలుసు నెల్లూరు అంటే ఇంతకీ వాడు ఎవరు నార్మల్ నెల్లూరు అబ్బాయి అనమాట. ఎందుకు ఆయనకి అంత ఇది వచ్చింది వీళ్ళు పేజెస్ చేసింది దానివల్ల. అంటే 1% పేజెస్ చేస్తుంటే మరి మా సోటి ఏంటి? మేము అడిగే వాళ్ళం ఏంటంటే లేదండి మేము అలా ఏం చేయదు, మాకు అలా అనిపిస్తుంది కాబట్టి మేము అలా చేస్తున్నాము అని చెప్పి మా మీద రివర్స్ అవుతుంది. ఒకరిని చూసి అలా 10 మంది అలాగే చెప్పుకుంటూ ఉన్నారు. మామూలుగా 20 members లో ఇంకా అందంగా ఎవ్వరూ లేరు. అట్లీస్ట్ మేమైనా లేమా? అందంగా ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోని ప్రాబ్లం ఏం లేదు, బట్ టాలెంట్ ఇస్ ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ చూసేది. వీక్ అయినప్పుడు ఇంకా అర్థం కాలేదు జనానికి, అది ఇంకా దారుణం. ఇది అర్థం చేసుకోకుండా రివర్స్ లో ఆర్గనైజర్స్ మీద పడ్డం, మా మీద పడ్డం, ఏమొస్తుంది వాళ్ళకి? దీనికంతా ఒక ఎండ్ రావాలంటే ఇంక మేమేం విన్నర్స్ అవ్వాలి, మాకు కూడా విన్నర్ అవ్వాలని వచ్చుంటారు. కానీ వీఆర్ హ్యాపీ విత్ దిస్ ప్లేస్ బికాస్ ద జడ్జ్మెంట్ వాస్ కరెక్ట్. ఇక్కడ సునీల్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచి ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, మీరు ఏది ఆయన చెప్తున్నాడు, ఒక గేమ్ లో ఒక టీం విన్ అవుతుంది, ఒక టీం ఓడిపోతుంది, మీరు ఏం పట్టించుకోకండి అని. ఏదో ఒక ప్లేస్ వచ్చింది, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? ఇప్పుడు మాకి ఆ 4th 5th వచ్చినా మేము చాలా హ్యాపీగా తీసుకుంటాం. మేము ఒకవేళ మాకు అంత కాన్ఫిడెంట్ అంత హైప్ ఇచ్చినా కూడా నువ్వే విన్నర్ అని ఇచ్చినా మాకు ఆ ప్లేస్ ఇచ్చినా వీఆర్ హ్యాపీ టు టేక్ ఇట్. అది ఎందుకు ఫేస్ చేసుకోలేకపోతున్నాం? ఒకవేళ ఏ ప్లేస్ ఇవ్వకపోయినా మేము తీసుకుంటాం. వచ్చిందని వచ్చింది వీళ్ళు ఎంతైనా చెప్తారు, ఎంతైనా చేస్తారు అనేది మేము మాకు చెప్తున్నాం కదా. మేమే ఫిక్స్ అయిపోయినాం, ఓకే ఆ పర్టికులర్ మనిషే విన్నర్ అవుతుందని. అయినా మేము మా 100% ఇచ్చాం కదా. ఇవన్నీ వాళ్ళకి ఆ పేజెస్ కానీ ఆ గ్రూప్ ఎవరికీ అర్థం కాదు, ఏం తెలియదు. ఒకరికే ఇచ్చుకుంటారు, ఒకరికే హైప్ ఇచ్చుకుంటారు, ఒకరికే చూసుకుంటారు. ఇప్పుడు ఈ షో జరిగింది ఆల్మోస్ట్ మీరు నాకు 1 month అయిందా మీ జర్నీ? ఈ 1 month లో మీకు సపోర్టర్స్ కానీ మీకు దగ్గర నచ్చే కానీ షో పరంగా కానీ మీరు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఎవరు చెప్తారు? సునీల్ సార్ ఫస్ట్ అయితే కృష్ణారెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ బీజం వేయకపోతే, ఈ సీల్ వేయకపోతే మా అందరికి ఈ ప్లాట్ఫామ్ దొరికేది కాదు. ఎందుకంటే నెల్లూరులో
అసలు మిస్ నెల్లూరు స్టార్ట్ చేయాలని ఇంటెన్షన్ ఆయనతోనే స్టార్ట్ అయింది. ఆ కళాకారులకి ఆయన ఇచ్చే గౌరవం, ఆయన రెస్పెక్ట్ మాత్రమే కాదు, మాకు ప్లాట్ఫామ్ ఇవ్వాలి ఆయన తప్పన మాకు ఐ థింక్ అంత గ్రేట్ లెజెండ్ని నేను ఎప్పుడూ కలిసలేదు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ సునీల్ రెడ్డి గారు ఆబ్వియస్లీ, బికాస్ ఆయన కూడా తిండి తినకుండా మా వెనకాల ఉన్నారు. నాకు తెలుసు ఆ పెయిన్ ఏం చూసారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఆ కష్టానికి ప్రతిఫలం రావట్లేదు చూడాలి, ఇంకా బాధగా ఉంది. ఇంత జరిగినా కూడా మమ్మల్ని అబ్బా ఇంక దీంతో నాకు సంబంధం లేదని ఇక్కడితో వదిలేదు మమ్మల్ని. ఇంకా ఇంకా వీళ్ళని ఇంకా తీసుకువెళ్ళాలి, వీళ్ళని ఇక్కడితో ఆపకూడదు అనే ఇదితోనే ఇంకా ఉన్నాడు. అది ఇంకా మాతో ప్రతి ఒక్క స్టెప్ లో మాతో పాటే ఉన్నారు. మమ్మల్ని మోటివేట్ చేస్తూ మీరు ఇలా ఉండండి, మీరు ఇలా స్మైల్ చేయండి, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా చెప్తూ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. మీరు మీకు ఎటువంటి ఛాన్సెస్ ఇచ్చినా నేను మీకు ఇస్తానమ్మా, నేను మీకు చూస్తా స్టేజ్ మీదనే ఆయన మా అందరితో. నాకు కూడా సారే పెట్టని ఇంటర్వ్యూ జనాలకి తెలియాలి అసలు ఏం జరిగిందో. నేను నెల్లూరులో కళాకారులకి అవకాశాలు వస్తున్నాయంటే కృష్ణారెడ్డి గారు వల్లే. అవును. ఎందుకంటే ఆయన స్టూడియోస్ లేకపోతే మాకేం ఇస్తారు. అండ్ అతను ఆ సార్ లేకపోతే ఈ షో లేదు, మేము లేము, మా ప్లాట్ఫామ్ లేదు. అండ్ నిజంగా థ్యాంక్స్ గివింగ్ అంటే సార్కి, కృష్ణారెడ్డి సార్ ఖచ్చితంగా. దీంతో మొత్తం అందరికీ క్లారిటీ వచ్చేసి, అందరికీ ఒక ఇది వచ్చేసి, దీంతో ఎక్కడితో వదిలేసి ప్రశాంతంగా ఎవరి మా అవకాశాన్ని తొక్కేయకుండా, ఆర్గనైజర్ని తొక్కేయకుండా ఎవరిని మంచిగా ఉంచుకోండి. నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్ కి ఇలా అవ్వదు, ఇలా జరగదు అని ఒకటి ఇక్కడ టాలెంట్ ని తొక్కేదానికి ఎవరి సొత్తు ఎవడ కోసం టాలెంట్ ని తొక్కట్లేదు, కానీ కష్టపడి దాన్ని తొక్కేస్తున్నారు. అదే చెప్తాను జరిగింది. బట్ ఈ వీడియోతో ఖచ్చితంగా అందరూ నిజాలు తెలుసుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిస్తే చాలు, మిగతా అంటే నెల్లూరు వాళ్ళకి తెలియాలి. ఫస్ట్ అబ్బాయిలకి తెలియాలి, అమ్మాయిని నోటుకొచ్చింది అనేసి నీ ముక్కది నీ ముక్కిది ఎట్లా అనేసి వాడెవడో ఏదో పోస్ట్ చేశాడని ఓ వీడు ఒక పెద్ద ఫేక్ ఇలాంటి ట్యాగ్స్ ఇవ్వడం మానేసి మొత్తం కొంచెం అప్డేట్ అయితే ఇంతకంటే నెల్లూరు కంటే ఇంకా ఎంతో సిటీస్ ఉండదు అసలు. అబ్బాయిలు అర్థం చేసుకోండి, మీకు పాప అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. మీ షో ద్వారా నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ.